ఈ 10 మిస్టేక్స్ కనుక మీరు కూడా చేస్తుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో చాలామందికి ఈ విషయాలు తెలియకపోవటం వల్ల తరచుగా ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఆ 10 మిస్టేక్స్ ఏంటో నేను 1 by 1 డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 1, నాట్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మన ఇండియాలో చాలామంది పొరపడే విషయం ఇదే అన్నమాట. ఏంటి అంటే, నాకు ఎక్కువ ఇన్కమ్ లేదు కదా, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు. లేకపోతే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి 12 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచింది కదా, అందుకని నా ఇన్కమ్ 6 లక్షలు 7 లక్షలు ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ట్యాక్స్ కట్టడం వేరు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వేరు. ఒకవేళ మీరు 12 లక్షల లోపే మీ ఇన్కమ్ ఉండొచ్చు, అయినా సరే మన ఇండియాలో ఎవరైతే సంవత్సరానికి 2,50,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సంవత్సరానికి కనుక మీరు 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే అది 3 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మీ ఇన్కమ్ సంవత్సరంలో 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అదే కనుక మీరు సీనియర్ సిటిజన్స్ అయితే 3 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే, సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు. సంవత్సరం అంటే ఏంటి అంటే, మనందరి దృష్టిలో సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్, కానీ ఇన్కమ్ ట్యాక్స్లో సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం, ఫినాన్షియల్ ఇయర్ అంటారనమాట. అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ ఎప్పటివి అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026. ఈ సంవత్సరం లోపు మీరు సంపాదించిన ఇన్కమ్ కనుక 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, నెలకు కాదు సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇన్కమ్ 5 లక్షలే ఉంది, సో గవర్నమెంట్ ఎలాగో 12 లక్షలలోపు ఎవరికి ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పింది కాబట్టి మీరు ట్యాక్స్ కట్టనవసరంలా, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేయాలి. చాలామంది పొరబడే విషయం ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంటే మాత్రమే ఫైల్ చేయాలనుకుంటారు, కానీ అది తప్పు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మన ఇన్కమ్ని గవర్నమెంట్కి చూపించటం. ఒకవేళ ఫైల్ చేసుకోకపోతే ఫ్యూచర్లో నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇన్సూరెన్స్లు తీసుకోవాలన్నా, ఏదైనా క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా, ఇంకా చాలా విషయాలప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఆ బెనిఫిట్స్ కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేసుకుంటే మెయిన్గా గవర్నమెంట్ నుంచి నోటీస్ రాదు, ప్లస్ మీరు బ్యాంక్స్ నుంచి కానీ ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ బెనిఫిట్స్ కూడా పొందుకోవచ్చు. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 2, ఇన్కమ్ మిస్ మ్యాచ్. అంటే ఒక వ్యక్తి ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో తేడాలు ఉండటం. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఒక ఇన్కమ్ చూపిస్తూ ఉంటాం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏఐఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని గవర్నమెంట్లో ఉన్న చాలా డిపార్ట్మెంట్స్ నుంచి, బ్యాంక్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో ఆ ఏఐఎస్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి, అలాగే 26 AS ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, 26 AS, అలాగే మీ ఫామ్ 16, ఈ అన్నిటి మధ్య కూడా మీ ఇన్కమ్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, అంటే ఒకలాగే ఉండాలి. అలా కాకుండా మీ ఎంప్లాయర్ ఏమో మీ ఇన్కమ్ 20 లక్షలను చూపిస్తున్నారు, సో మీ ఫామ్ 16లో ప్లస్ మీ 26 ASలో 20 లక్షలు కనిపిస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడేమో తెలుసో తెలియకో ఏదైనా మర్చిపోయో 16 లక్షలు 15 లక్షలు చూపిస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి, ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పటికీ అందులో మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి ఆ రిటర్న్ అనేది తప్పు అవుతుంది. సో మీకు మళ్ళీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ మీరు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు కనుక ఒకవేళ మీ అంతటి మీరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటుంటే ఈ విషయాలు జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అలా కాకుండా వేరే ఎవరితో అయినా, లైక్ చార్టెడ్ అకౌంటెంట్తో కానీ లేకపోతే ట్యాక్స్ ప్రిపేరర్స్తో కానీ చేపిస్తుంటే కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా చూసి చేస్తారు. అయినా సరే మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. నా ఫామ్ 16లో చూపించిన ఇన్కమ్ ఎంత, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఇన్కమ్ ఎంత, నా ఏఐఎస్లో ఇన్కమ్ ఎంత, అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది, ఈ మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఇవి కనుక చెక్ చేసుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ అనేది రిజెక్ట్ అవుతుంది, లేకపోతే రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలని నోటీస్ వస్తుంది. సో ఈ చిన్న మిస్టేక్ అవాయిడ్ చేస్తే, ఫైల్ చేసుకునే ముందే కనుక ఈ మొత్తం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మిస్టేక్ నెంబర్ 3, నాట్ రిపోర్టింగ్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ FD ఇంట్రెస్ట్. మన ఇండియాలో చాలామంది ఈరోజు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్లో లేకపోతే బ్యాంక్స్లో కూడా మనీ దాచిపెట్టుకుంటూ ఉంటారు. దాని మీద చాలా వడ్డీ వస్తూ ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ FD గురించి చూద్దాం.
కొంతమంది ₹1,00,00,000 ₹2,00,00,000 ఎఫ్డీ చేసుకుంటారు. దాని మీద ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ కట్ చేసుకుంటారు, ఒక 10% అలా టీడీఎస్ కట్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ కట్ చేసుకున్నారు కదా, ఇంకా అందుకని నేను ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునే అవసరం లేదు, నేను ఇంకా గవర్నమెంట్కి ఎలాంటి లెక్కలు చెప్పనవసరం లేదు అనుకుంటారు. అది తప్పు. బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్న టీడీఎస్ వాళ్ళ పనిగా వాళ్ళు బాధ్యతగా చేశారు, కరెక్టే. కానీ ఈ సంవత్సరంలో మీకు టోటల్గా ఎంత ఇన్కమ్ వచ్చింది, మీకు ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, అలాగే ఇంకా మీకు అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా, అవి మొత్తం కలిపి గవర్నమెంట్ వాళ్ళకి లెక్క చెప్పాల్సిన బాధ్యత మనదే. సో ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ కట్ చేసుకున్నా సరే మీరు వాటిని గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. అంతేకాని మీరు అనుకోవచ్చు ఏంటి సార్, ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తున్నారు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టాలా అని. అది కాదు. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు మీకు కట్ చేసిన టీడీఎస్ అనేది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది అని గవర్నమెంట్కి చూపించటం. అందులో నుంచి ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు మీకు కట్ చేసిన ట్యాక్స్ కట్ చేసుకొని ఇంకా ఏమైనా బ్యాలెన్స్ పే చేయాల్సి వస్తే అది పే చేస్తారు. ఒకవేళ బ్యాలెన్స్ ఏం లేకపోతే జస్ట్ అంతవరకు డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తారు. సో ఇందాక నేను చెప్పినట్లు మనందరికీ ఉండే మెయిన్ అపోహ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ట్యాక్స్ కట్టాలేమో అనుకుంటారు. అది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి మీ ఇన్కమ్ కనుక గవర్నమెంట్ పెట్టిన లిమిట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ పెట్టిన లిమిట్ లోపే మీ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మనం గవర్నమెంట్కి ఇది మా ఆదాయం అని చూపించే ఒక చిన్న స్టేట్మెంట్ లాంటిది మాత్రమే. మిస్టేక్ నెంబర్ 4 అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్ మన ఇండియాలో ఎక్కువ మంది చేసేది క్లెయిమింగ్ ఫేక్ డిడక్షన్స్. ఫేక్ డిడక్షన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ కోసం చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మీ దగ్గర ఆ డిడక్షన్స్ నిజంగా ఉంటే క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ నిజంగా లేకపోతే వాటిని ఫేక్ డిడక్షన్స్ పెట్టొద్దు. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ముందు పరిస్థితి వేరు. ఆ రోజుల్లో కొంతమంది తెలిసి తెలియక ఫేక్ డిడక్షన్స్ పెట్టేసేవాళ్ళు. గవర్నమెంట్ కూడా ఇన్ని కోట్ల మందిని ట్రాక్ చేయలేక ఒక్కొక్కసారి కొంతమంది దొరికిపోయేవాళ్ళు, కొంతమంది దొరికేవాళ్ళు కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని బ్యాంక్స్తో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి మన ఇన్కమ్ దాచిపెట్టమనేది అసాధ్యమైన పని. ఒకవేళ ఎవరన్నా సరే లేదు సార్ నేను సేవ్ చేస్తానని సోది కబుర్లు చెప్పినా అలాంటివి నమ్మొద్దు. ఫేక్ డిడక్షన్స్, హెచ్ఆర్ఏ ఫేక్ డిడక్షన్స్ పెడుతూ ఉంటారు, ఏటీసీ ఫేక్ డిడక్షన్స్ పెడుతూ ఉంటారు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫేక్ డిడక్షన్స్ పెడుతూ ఉంటారు, మెడికల్ బిల్స్ ఫేక్ డిడక్షన్స్ పెడతారు. కొంతమంది ఏమో పొలిటికల్ పార్టీకి కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోయినా సరే 50 లక్షలు ఇచ్చాం, ₹1,00,00,000 ఇచ్చామని ఫేక్ డిడక్షన్స్ పెడుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి కానీ రిలీజియస్ ట్రస్ట్కి కానీ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చామని చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో ఫేక్ డిడక్షన్స్ పెట్టి చాలామంది దొరికిపోతున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 1-2 ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించే నోటీసులు బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫేక్ డిడక్షన్స్ మొత్తాన్ని ఈజీగా గుర్తించేస్తున్నారు. ఈరోజు మీ అందరికీ తెలిసిన ముఖ్యమైన విషయం, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తుంది. జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిద్ది, బ్యాంక్స్ అన్నిటి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్నిటి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది. అలాగే మన వెహికల్స్ ఏమన్నా కొంటే ఆ డీటెయిల్స్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి. ఒకవేళ మనం ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి, మన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళిపోతాయి, మన ఇన్సూరెన్స్ ఈ డీటెయిల్స్ కూడా వాటికి తెలుస్తాయి. మనం ఎక్కడన్నా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి, మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ తెలుస్తాయి. సో ఇన్ని ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు మనకి లేని డిడక్షన్స్ పెట్టుకొని అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవద్దు. ఇన్కమ్ ఉందా చూపించండి, డిడక్షన్స్ నిజంగా ఉన్నాయా చూపించండి, ఫేక్ డిడక్షన్స్ మాత్రం పెట్టుకోవద్దు. అంతగా మీకు కనుక ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనిపిస్తే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి, ఒక కాస్ట్ అకౌంటెంట్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. కూర్చొని సార్ నాకు నెక్స్ట్ ఇయర్ ఇంత ఇన్కమ్ రాబోతుంది, నా శాలరీ ఇంత, నా బిజినెస్ నుంచి ఇంత ఇన్కమ్ రాబోతుంది, దీన్ని హానెస్ట్గా ఎలా సేవ్ చేసుకోవాలి, ఏమన్నా మార్గాలు ఉన్నాయా, నా ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా వాళ్ళ దగ్గర ప్లాన్స్ తెలుసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే నిజాయితీగా ట్యాక్స్ సేవ్ చేసుకుని చాలా మార్గాలు చెప్పారు. సో వాటిని ఉపయోగపెట్టుకుని ట్యాక్స్ సేవ్ చేసుకోండి తప్ప అనవసరంగా ఫేక్ డిడక్షన్ పెట్టుకొని గవర్నమెంట్ నోటీసులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ ఫేక్ డిడక్షన్ మీరు పెట్టుకుంటే గవర్నమెంట్ ఎన్ని యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఎక్కువ మంది మీద తీసుకునేది 200% పెనాల్టీ వేస్తారు. అంటే మీరు కనుక ₹1,00,000 ట్యాక్స్ ఎగ్గొడితే దాని మీద 200%, అంటే లక్షకి 200% పెనాల్టీ కలుపుకొని మీరు 3 లక్షలు కట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఈ మధ్య కామన్ అయిపోయింది ఏంటి అంటే చాలామంది ₹150, ₹100 మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాము,
లేకపోతే మాకు 10% ఇవ్వండి మీకు ట్యాక్స్ సేవ్ చేసి పెడతాము, ఇలాంటి స్కామ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. వాళ్ళలో చాలామందికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చినా రాకపోయినా వాడికి సంబంధం ఉండదు. వాళ్ళకి కావాల్సింది కాస్త మీ 10% ఇన్కమ్, అది వచ్చిన వెంటనే తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మీకు నోటీస్ వచ్చినా లేకపోయినా వాళ్ళకి పట్టించుకోరు. అలాంటి వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవటం సాధ్యమైనంత వరకు ఆపేసేయండి. మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్తామా, లేకపోతే రోడ్ సైడ్ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్తామండి? ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తాం కదా. సో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయినా మీ ట్యాక్స్ ప్లానింగ్ అయినా సరే ఓన్లీ ప్రొఫెషనల్స్ దగ్గరే చేయించుకోండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గర, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ దగ్గర, వీళ్ళ దగ్గర ఇట్లాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళ మీద ట్రైనింగ్ తీసుకున్నారు, చదువుకున్నారు. సో వాళ్ళకి ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటి అవి మొత్తం వాళ్ళకి తెలుసు. ఎలా ప్లాన్ చేసుకోవాలి, హానెస్ట్గా ఎలా సేవ్ చేసుకోవాలి మొత్తం వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏదైనా చిన్న ఇష్యూ ఉండి నోటీస్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి వాళ్ళకి తెలుసు. అంతేకాని ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు సేవ్ చేసుకుందాం అనేసి ఎక్కడ పడితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయించుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇది మిస్టేక్ నెంబర్ 4. మిస్టేక్ నెంబర్ 5, సెలెక్టింగ్ రాంగ్ ఐటీఆర్. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో యూట్యూబ్ ఉంది కదా అనేసి యూట్యూబ్లో చూసేసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటున్నారు. చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. మీకు మంచి నాలెడ్జ్ ఉండి అన్ని సెక్షన్స్ కరెక్ట్గా తెలిస్తే హ్యాపీగా చేసుకోండి. కానీ చాలామంది కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే రాంగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఐటీఆర్ 1 అంటారు, 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు, 5, 6, 7 ఇలా ఉంటూ ఉంటాయి. వీటిల్లో చాలామంది తెలియక 1 ఫైల్ చేసిన వాళ్ళు 2 ఫైల్ చేస్తారు, 2 ఫైల్ చేసిన వాళ్ళు 1 ఫైల్ చేస్తారు, 3 ఫైల్ చేసిన వాళ్ళు 2 ఫైల్ చేస్తారు. ఇలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో యూట్యూబ్ వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. సో అంతేకాని రాంగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసింది రిజెక్ట్ అవుతుంది, అలాగే మళ్ళీ ఫైల్ చేసుకొని నోటీస్ వస్తుంది అనమాట. సో ఫైల్ చేసేటప్పుడే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా వేరే వాళ్ళ చేత ఫైల్ చేస్తున్నా సరే వాళ్ళు కరెక్ట్ రిటర్న్ ఫైల్ చేశారు లేదని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది మిస్టేక్ నెంబర్ 5. మిస్టేక్ నెంబర్ 6, నాట్ రిపోర్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఇన్కమ్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రజెంట్ మన ఇండియాలో అండ్ ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయటం ఈ మొత్తం చాలా ఎక్కువైపోయింది. కానీ ఎక్కువ మందికి తెలియంది ఏంటి అంటే ఇందులో నుంచి మనకు వచ్చే ఇన్కమ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఈ మొత్తం కూడా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఆ డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా వెళ్తాయి. మనం ఏమనుకుంటాం, ఒక 10 లక్షలు 20 లక్షలు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ వచ్చిన వెంటనే గవర్నమెంట్కి తెలియదు అనుకుంటాం. అది తప్పు. గవర్నమెంట్కి మీరు ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ చేశారో, ఏ కంపెనీలో మ్యూచువల్ ఫండ్ కొన్నారో, ఏ రోజు అమ్మారో, ఎంత లాభం వచ్చిందో ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి తెలుసు. సో చాలామంది ఈ విషయం తెలియక మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ఇన్కమ్, స్టాక్ మార్కెట్లో వచ్చిన ఇన్కమ్ గవర్నమెంట్కి చూపించుకున్నా ఉన్నాము అనుకుంటూ ఉంటారు. అవి ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు. కాబట్టి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ఇన్కమ్స్ కానీ, స్టాక్ మార్కెట్లో వచ్చిన ఇన్కమ్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా డిక్లేర్ చేయండి. ఒకవేళ మీకు వచ్చిన ఇన్కమ్ కనుక గవర్నమెంట్ పెట్టిన లిమిట్లోనే ఉందనుకోండి, మీరు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ కానీ డిక్లేర్ చేయడం, గవర్నమెంట్కి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చూపించకపోతే నోటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి వస్తున్న నోటీస్ ఏంటి అంటే ఇన్కమ్ నాట్ మ్యాచింగ్ విత్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి సార్ అంటే కొంతమంది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో 4 లక్షలు 5 లక్షలు ఇన్కమ్ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూస్తేనేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక 80 లక్షల రూపాయలు ప్లాట్ కొని ఉంటారు, 80 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొని ఉంటారు. అలాగే కార్ ఏమో ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి కారు కొని ఉంటారు. క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏమో సంవత్సరం మొత్తం మీద ఒక 30 లక్షలు 40 లక్షలు క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేసి ఉంటారు. కానీ చూపించే ఇన్కమ్ మాత్రం 4-5 లక్షలే. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళకి నోటీస్ పంపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆదాయం ఏమో 4-5 లక్షలు, కానీ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమో చాలా ఎక్కువ లగ్జరీగా ఉన్నాయి. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసలు ఇది కరెక్టా కాదా, వాళ్ళకి నిజంగానే ఇంత తక్కువ ఇన్కమ్ ఉందా, మరి ఇంత తక్కువ ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఇలాంటి విషయాలు. ఒకవేళ కనుక వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్కి వేరే ఇన్కమ్ ఏమైనా ఉంది, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఓకే. బట్ కానీ ఇట్లాంటి డిఫరెన్స్ ఉంటే కనుక, మిస్ మ్యాచ్ ఉంటే, అంటే ఆదాయం ఏమో తక్కువ చూపిస్తూ మీ ఖర్చులేమో చాలా ఎక్కువ, అంటే మీరు చూపించే 4-5 లక్షల ఇన్కమ్కి మీరు పెట్టే 50 లక్షలు కోటి రూపాయల ఖర్చులకి సంబంధం లేకపోతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ పంపిస్తున్నారు. సో జాగ్రత్తగా చూసుకోండి. మనం చూపించే ఇన్కమ్కి మన ఎక్స్పెన్స్లకి మిస్ మ్యాచ్ ఏమన్నా ఉందా, ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా ఎక్కువ మందికి తెలియని అండ్ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒకవేళ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా,
లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు మనకి రెగ్యులర్గా నోటీస్ పంపిస్తూ ఉంటారు. చాలామంది ఈ నోటీస్ చూసుకుంటారు, ఏముంది అనుకొని పక్కన పెట్టేస్తారు, అసలు దాన్ని పట్టించుకోరనమాట. కానీ అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ పంపించారంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయి తీరాలి. చాలామంది ఇట్లా నోటీసులకి రెస్పాండ్ అవ్వకుండా పక్కన పెట్టేసి వాటిని సంవత్సరం 2 సంవత్సరాల పాటు టచ్ చేయకుండా అట్లా ఉండటం వల్ల కొన్ని వేలు లక్షల రూపాయల పెనాల్టీ కట్టిన వాళ్ళు బోల్డ్ మంది నేను చూశాను. కాబట్టి మీకు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ వచ్చినా, ఏ చిన్న నోటీస్ వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని అడిగినా సరే భయపడొద్దు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే అదేమీ మనల్ని జైల్లో వేసేసే అంత పెద్ద విషయం కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళకి మన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టించుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. సో ఆ ప్రాసెస్లో మన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే నోటీసులు పంపిస్తూ ఉంటారు. సో నోటీస్ వచ్చింది కదా అని భయపడాల్సిన పని ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిన వెంటనే జైలుకి వెళ్ళిపోతాయేమో, లేకపోతే చాలా ఎక్కువ ఫైన్ కట్టాల్సి వస్తుందేమో అని చాలామంది చాలా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్కి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ నోటీస్ వచ్చినా సరే మీ సీఏ దగ్గరికి వెళ్ళండి. సీఏ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఈ నోటీస్ వచ్చింది, ఈ మెసేజ్ వచ్చింది, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ చార్టెడ్ అకౌంటెంట్స్, ఆ కాస్ట్ అకౌంటెంట్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. అంతేకాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ కమ్యూనికేషన్ వచ్చినా సరే భయపడొద్దు, అలాగే దాన్ని పక్కన పెట్టొద్దు. అది ఏదైనా సరే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వండి టైంలోపు రెస్పాండ్ అవ్వకపోతే కనుక మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఈ కామన్ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయండి. ఒకవేళ వచ్చినా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనమాట. మీకు కనుక ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.